హలో అండి. ఈరోజు వీడియోలో స్వీట్ షాప్ స్టైల్లో గవ్వల్ని ప్రిపేర్ చేసుకుందామండి. ఈ గవ్వలైతే బయట క్రిస్పీగా లోపల గుల్లగా చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. రండి ప్రిపరేషన్ అయితే చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లోకి 2 కప్పుల మైదాని వేసుకుంటున్నాను. నేను ఇక్కడ మైదాని యూస్ చేస్తున్నానండి. బయట అయితే మైదానే యూస్ చేస్తారు కదా, అందుకని లేకపోతే గోధుమ పిండి అయినా యూస్ చేసుకోవచ్చు. దీంట్లోకి ఒక పావు కప్ అంత ఉప్మా రవ్వని వేసుకుంటున్నాను. రవ్వ కొంచెం లావుగా ఉంటే ఒక్కసారి మిక్సీ పట్టేసి ఈ రవ్వని యాడ్ చేసుకోవాలి. దీంట్లోకి చిటికెడంత ఉప్పు, చిటికెడంత వంట సోడా వేసుకొనేసి 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. ఒకవేళ నెయ్యి లేదంటే బటర్ కానీ లేదా డాల్డా కానీ వేసుకోవచ్చు. ఆయిల్ మాత్రం వేసుకోకూడదండి. ఇలా పిండిని అంతా బాగా కలుపుకొని తర్వాత ఈ పిండి ముద్దగా కడితే ఇలా ముద్ద అవ్వాలన్నమాట. ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్ళు వేసుకొని పిండిని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత అయితే దీన్ని ఇట్లా కొంచెం చేతికి ఆయిల్ రాసుకొనేసి చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. పిండిని అంతటిని ఇట్లా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలండి. ఇవి ఇట్లా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని గవ్వలు చేసుకోవాలి. ఇట్లా గవ్వలు అచ్చు ఉంటుంది కదా, దాని మీద ఈ పిండిని పెట్టేసి ఈక్వల్గా ప్రెస్ చేసుకుంటూ గవ్వల్ని చేసుకోవాలన్నమాట. ఒకవేళ గవ్వలచ్చు లేకపోతే మనకి స్ట్రైనర్ అనేది ఉంటుంది కదా, దాని మీద అయినా ఇట్లా చేసుకోవచ్చండి. ఈ పిండిని అంతా ఇట్లా గవ్వలుగా చేసుకునేసి ఇప్పుడు ఆయిల్లో వేయించుకోవాలి. చూడండి ఈక్వల్గా ఎంత నీట్గా వచ్చాయో. స్టవ్ మీద ఆయిల్ పెట్టుకునేసి మీడియం ఫ్లేమ్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ గవ్వల్ని లో టు మీడియం ఫ్లేమ్లో నిదానంగా వేయించుకోవాలి. ఇట్లా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత వీటన్నిటిని పక్కన తీసేసుకోవాలి. చూడండి, ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని పక్కన తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి 2 కప్పుల మైదాకి 1 కప్పు బెల్లం, ఒక పావు కప్పు నీళ్లు వేసుకొనేసి బెల్లాన్ని పాకు పట్టుకోవాలి. ఒకవేళ బెల్లంలో రాళ్ళు అట్లాంటివి ఉంటే ఈ బెల్లం కరిగిపోయిన తర్వాత స్ట్రెయిన్ చేసుకొని ఇట్లా పాకం చేసుకోవాలి. నాకైతే బెల్లంలో ఏమీ లేవండి, అందుకనే నేను ఒకేసారి పాకం పట్టుకుంటున్నాను. ఇట్లా చూడండి, చేతికి ఇట్లు ముట్టుకుంటే తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇట్లా తీగపాకు వచ్చిన తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న గవ్వల్ని ఈ పాకంలోకి వేసేసుకోవాలి. ఇట్లా వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఈ గవ్వల్ని ఈ పాకంలోనే వేగనివ్వాలి. ఇట్లంతా గవ్వలకి పాకాన్ని అంటేలాగా బాగా కలుపుకొనేసి ఒక 2 నిమిషాలు వేయించుకుంటే గవ్వలు అనేటివి తయారైపోతాయి. ఈ పాకం అంతా గవ్వలకి బాగా పట్టుతుందన్నమాట. ఒక 2 నిమిషాలు వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి పక్కన పెట్టి చల్లగైన తర్వాత సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఈజీగా గవ్వలను అయితే రెడీ చేసుకోవచ్చు.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి అయితే గవ్వల్ని ఇట్లా ట్రై చేయండి, తప్పకుండా చాలా బాగుంటాయి. చూడండి, చల్లగా అయిన తర్వాత ఇవైతే అంటుకోవండి, వాటంతకవే విడిపోతాయి. ఒకసారి అయితే ఇట్లా ట్రై చేయండి, తప్పకుండా కరెక్ట్గా కుదురుతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటానండి.